అసలు ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఎందుకు అసలు? ఏ స్టూడెంట్ కూడా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఒక కాలేజ్ని కానీ కోర్సుని కానీ చూస్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండి. ఎవరు చూసినా ఇంజనీరింగ్ అంటున్నారు. ఇంజనీరింగ్ తప్పితే వేరే కోర్సులు ఏమి లేవా? దేశంలో 100కి పైగా కోర్సెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్కి ఆల్టర్నేట్గా ఇంజనీరింగ్ కంటే అద్భుతమైన శాలరీస్ వచ్చే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సుల వివరాలు పూర్తిగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులు అయిపోతుంది, మరి కౌన్సిలింగ్ ఎప్పుడు? మన రాష్ట్రంలో కౌన్సిలింగ్ ఇప్పట్లో మొదలవదండి. అది జూన్ 3rd వీక్ తర్వాతనే ఉంటుంది. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ అంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ద్వారా జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. అది జూన్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అది ఒక 2-3 రౌండ్స్ అయిపోయిన తర్వాతనే ఎంసెట్ కౌన్సిలింగ్. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ జూన్ 3rd వీక్లోనే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అనమాట. మీ పిల్లలు ఇంటర్ పూర్తయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇటు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా సందిగ్ధంలో ఉన్నారా? ఎక్కడ చదివిస్తే బాగుంటుంది, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారా? చాలా ప్రమోషన్స్ వస్తున్నాయా, బట్ బెస్ట్ ఏంటని తెలియట్లేదా? సో ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇంటర్ తర్వాత ఏం చదివితే బాగుంటుంది, ఎక్కడ చదివితే బాగుంటుంది మనతో మాట్లాడడానికి అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండర్ దినేష్ కుమార్ గట్టు గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అని విశేషాలు తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఈరోజు ఈ వీడియోలో బేసిక్గా ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎడ్యుకేషన్ ఫెయిర్ యొక్క ఉపయోగాలు ఏంటి ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ సార్. బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా చాలా క్యూరియస్గా ఎదురు చూస్తుంటారు. దట్టు మీరేంటంటే మెయిన్గా పేరెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ఈ రోజు వీడియోలో మెయిన్గా మనం ఇంటర్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికైతే ఫుల్ క్లారిటీ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కోర్సులు ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇంటర్ తర్వాత ఎక్కడ చదివితే బాగుంటుంది అనే ఆలోచన అందరిలో మెదులుతూ ఉంటుంది. సో మీరేం చెప్తారు అసలు ఫస్ట్ చాయిస్ అంటే? అయితే ఇంటర్మీడియట్ వరకు వీళ్ళకి ఏంటంటే అండి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. ఒక స్టూడెంట్ని వాళ్ళ పేరెంట్ తీసుకెళ్లేసి 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ చేసే క్రమంలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కళ్ళ ముందల కనపడుతుంటాయి. అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో మనకి ఎంపీసీ, ఇంజనీర్ కావాలనుకుంటే ఎంపీసీ, డాక్టర్ కావాలనుకుంటే బైపీసీ, చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే ఎంఈసీ, ఏదైనా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్కి వీటికి ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటే హెచ్ఈసీ, సిఈసీ. అక్కడ లిమిటెడ్ ఆప్షన్స్, అంటే ఎక్కువ ఆప్షన్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా తను డెసిషన్ తీసుకోగలుగుతాడు. ఎప్పుడైతే తను ఇంటర్మీడియట్ అయిపోతాడో, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 4 రోడ్ సర్కిల్ మధ్యలో నిలబడతాడు. ఎటు చూసినా తనకు ఒక ఆప్షన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ కంటే ముందే ఈ టెక్నో స్కూల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఎక్కడైనా కావచ్చు, 8th క్లాస్ 9th క్లాస్లోనే ఫౌండేషన్ కోర్స్ కింద ఐఐటి అనే వర్డ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ స్టూడెంట్కి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా, ఓకే నేను ఫ్యూచర్లో ఇంజనీర్, అదే 8th 9th క్లాస్లో వాళ్ళ డాటర్ని కానీ వాళ్ళ బాబుని కానీ నీట్ ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఓకే నేను డాక్టర్ని. అప్పటి నుంచే వాళ్ళకి ఆ 2 తప్ప వేరేవి నేర్పియట్లేరు. అంటే 8th క్లాస్ 9th క్లాస్ స్టాండర్డ్స్ నుంచే వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ లేకపోతే నీట్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ రాగానే మా అబ్బాయిని ఇంటర్ ప్లస్ ఎంసెట్ లేకపోతే ఇంటర్ ప్లస్ జేఈ అంటున్నారు తప్ప ఎవరు కూడా ఇంటర్ ప్లస్ క్లాట్ అనరు, ఎవరు కూడా ఇంటర్ ప్లస్ యూఈటీ అనరు, ఎవరు కూడా ఇంటర్ ప్లస్ ఐపీ మ్యాట్ అనరు. ఎందుకు ఈ రెండే మెయిన్ అంటే ఇండియాలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే ఎక్కువ సాలరీస్ కి. అంటే జాయిన్ అయ్యే ముందు కూడా చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ఏ కోర్స్ అయినా జాయిన్ చేయమని ఆ కోర్స్ గురించి పట్టించుకోరు, కాలేజ్ గురించి పట్టించుకోరు. ఓకే ఇది చేస్తే మంచి జాబ్ వస్తుంది, ఇది చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అంతే ఆలోచిస్తారు తప్ప ఈ కోర్స్ నిజంగా మా అబ్బాయికి ఇంట్రెస్టా లేదా ఇదేం ఆలోచించరు. అయితే ఆ 4 రోడ్ సర్కిల్ మధ్యలో ఎప్పుడైతే స్టూడెంట్ నిలబడ్డాడో ఆ టైంలో తనకి ఒక క్వశ్చన్ మైండ్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలి. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేను ఇదే ఐఐటి అనుకుంటూ వచ్చాను. బట్ నేను ఐఐటి అంటే ఏంటండి, దాదాపు 14 లక్షల మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. అందులో క్వాలిఫై అయ్యేది ఎంతమంది అడ్వాన్స్డ్కి? 2,50,000 మంది. ఈ 2,50,000 మందిలో ఎంతమందికి సీట్ వస్తుంది? అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐఎస్ లో మనకున్నది 59,000 సీట్లు. అంటే దాదాపు 14 లక్షల మంది స్టూడెంట్స్ లో 59,000 మంది స్టూడెంట్స్ కి సీట్లు వస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళ డ్రీమ్ ఏంటి? ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు ఐఐటి, కానీ ఇప్పుడు లేదు కదా. మరి 59,000 పోతే దాదాపు ఇంకా 13,50,000 మంది ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏదో ఒక కాలేజీలో జాయిన్ కావాలి. ఆ ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యే క్రమంలో స్టూడెంట్ ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి మన ఎడ్యుకేషన్ ఫేర్స్ ఉపయోగపడతాయి. ఆ ఎడ్యుకేషన్ ఫేర్ ఏంటంటే అతనికి ఎలాంటి క్వెరీస్ ఉన్నా, కెరీర్ పరంగా కానీ కోర్స్ పరంగా కానీ ఎలాంటి క్వెరీస్ ఉన్నా, ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, తనకి మనం ఏం చేస్తాము, సైకోమెట్రిక్ టెస్ట్ పెడతాము. ఆ సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా నిజంగా తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోగలుగుతాము.
దాని ద్వారా తనకి సజెస్ట్ చేస్తాము. ఆ సజెస్ట్ చేసే ముందు ఈ కోర్స్ నువ్వు చదివితే ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది, ఈ కోర్స్ మీరు చదివితే ఎలాంటి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, ఈ కోర్స్ ఎలాంటి కాలేజ్లో చదివితే బాగుంటుంది ఫ్యూచర్, ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఇలాంటి బ్రాంచెస్కి ఏవి స్పెసిఫిక్గా బెటర్ కాలేజెస్, ఇవన్నీ కూడా మనం ఆ ఎడ్యుకేషన్ ఫేర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది పేరెంట్స్. ఎందుకంటే తన కిడ్ తన లైఫ్ బాగుండాలని ఏ పేరెంట్ అయినా కోరుకుంటాడు. అలాంటి సందర్భంలో ఎవరు కూడా రాంగ్ డెసిషన్ తీసుకోవద్దనే ఈ ఫెయిర్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ దినేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేయాలి మిమ్మల్ని. బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది రైట్ నవ్ డేస్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ లైక్ కమర్షియల్ అయిపోయింది చాలా వేస్లో మనం చూస్తున్నాం. బట్ ఎంత కమర్షియల్ అయినా కూడా ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. గత 13 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటూ ఎంతోమంది విద్యార్థులకి ఒక మార్గదర్శకత్వం ఇస్తున్నారు. అండ్ వాళ్ళందరి భవిష్యత్తులో కూడా ఒక బాటకి మీరు ఒక నేను సైతం అన్నట్టుగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హ్యాపీనెస్ని షేర్ చేయాలంటే ఏం చెప్తారు? ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మాకు తెలియదు ఏ కోర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుందని. నిజం చెప్పాలంటే నా గురించి చెప్తాను. నాది ఇంటర్మీడియట్ బైపీసీ, డిగ్రీ కామర్స్, పీజీ టూరిజం మేనేజ్మెంట్, ఎంబీఏ టూరిజం మేనేజ్మెంట్. సంబంధం లేదు. ఎస్, నేను ఏం చదువుతున్నాను నాకు తెలియదు. ఎంబీఏ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే టూరిజం మేనేజ్మెంట్ నా ఇష్టంతో నేను పూర్తిగా తెలుసుకొని జాయిన్ అయ్యాను. పీజీకి వచ్చిన దగ్గర క్యాంపస్లో చదువుకున్నాను. దాని తర్వాత పిహెచ్డీ కూడా టూరిజంలోనే చేయాలని చెప్పేసి రీసెంట్గా నా పిహెచ్డీ కూడా కంప్లీట్ చేశాను. ఒకవేళ నేను ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన తర్వాత నాకు ప్రాపర్ గైడెన్స్ ఉండుంటే నేను ఏదో విధంగా మెడికల్ సైడో, డెంటల్ సైడో, లేకపోతే హోమియోపతియో, ఆయుర్వేదో, ఇంకేదైనా కోర్సెస్ సైడ్ వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను చదివిన కోర్స్, నేను జాయిన్ అయిన కోర్స్ యొక్క ఉద్దేశమే అది, దాని రిలేటెడ్ ఫీల్డ్లో వెళ్ళాలి. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఏదో గైడెన్స్ వల్ల కామర్స్ సైడ్ వచ్చాను. అసలు చదివిన బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీకి, చదివిన అకౌంట్స్, ఎకనామిక్స్కి సంబంధం లేదు. ఆ తర్వాత టూరిజంకి రావడం నా ఇంట్రెస్ట్. అంటే ఏ స్టూడెంట్ అయినా సరే ఒక కోర్సును చూస్ చేసుకునే ముందు తన ఆసక్తిని తెలుసుకొని తనకి పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ టైంలో నాకు అనిపించింది, సరే నేనంటే ఎలాగో అయిపోయింది, నెక్స్ట్ నేను ఈ ఫీల్డ్కి వచ్చిన యాజ్ ఏ కెరీర్ కౌన్సిలర్గా, సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్గా. ఆ సమయంలో కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తుండేది. 980, 990 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా, మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక ఇంజనీరింగ్లో సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు నార్మల్ ట్రెడిషనల్ డిగ్రీ కోర్సెస్కి వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ లేదు. ఓకే, ఇంజనీరింగ్కి వెళ్తే ఎక్కువ డబ్బులు కట్టాలేమో. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ర్యాంక్కి ఫ్రీ సీటే వస్తుంది. చిన్న చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి తెలియక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే విద్యార్థులు, అఫ్కోర్స్ ఇప్పుడు గూగుల్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా అని చెప్పేసి 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర నుంచి రాదు. మనం పెట్టే ఈ ఈవెంట్ ద్వారా ఎవరైతే కాలేజ్ కానీ, యూనివర్సిటీస్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్ పర్సన్స్ కానీ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ కానీ అక్కడికి వస్తారు కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. దాని ద్వారా ఏమైపోతుంది, ఇన్ఫర్మేషన్లో జెన్యూనిటీ ఉంటుంది. దాని ద్వారా తను తీసుకునే డెసిషన్ రైట్ ఉంటుంది. సో ఆ రోజు నేను స్టార్ట్ చేసిన ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయ్యాను. ఎవ్రీ ఇయర్ దాదాపు 10,000కు పైగా విద్యార్థులను నేను గైడ్ చేస్తున్నాను త్రూ వెబినార్స్, సెమినార్స్, ఎడ్యుకేషన్ ఫేర్స్ అండ్ టెలిఫోన్ కాల్స్ ద్వారా, ఆఫీస్కి విజిటింగ్స్ ద్వారా చాలా చేస్తున్నాము. ఇప్పటికొచ్చి ఎన్ని ఫేర్స్ చేశారు? అంటే పర్ సపోజ్ నంబరింగ్ చెప్పాలంటే 13 ఇయర్స్లో మేము చేసింది 17 ఫేర్స్ అండి. దిస్ ఈజ్ 18th ఫేర్ అఫీషియల్గా. బట్ 14th ఎందుకు పెడుతున్నాము అంటే 14 ఫేర్స్ నేను తెలంగాణ పేరు మీద స్టార్ట్ చేశాను. అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా స్టార్ట్ చేశాను కాబట్టి 14th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో అయితే ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్లాట్ఫామ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. డేట్ కూడా మీరు మెన్షన్ చేస్తారా ఒకసారి? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్? May 31st, June 1st విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. May 31st మార్నింగ్ 10 o'clockకి ఇనాగ్రేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 7కి అయిపోతుంది. అండ్ సెకండ్ డే సెషన్ వచ్చేసి June 1st మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది. ఈ 2 days సెషన్స్లో కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్ సెషన్స్. అంటే ఒక స్టూడెంట్ బ్లాంక్ మైండెడ్తో అక్కడికి వచ్చినప్పుడు, తనకి ఏం చేయాలో తెలియనప్పుడు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు, ఆ ఈవెంట్ మొత్తం చూసి వెళ్ళేటప్పుడు అతనికి క్లియర్ మైండ్తో వెళ్ళాలి, క్లారిటీగా వెళ్ళాలి. అది మా ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, మన స్టేట్లో ఉన్న టాప్ కాలేజెస్, అక్కడ ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, మెడికల్ కానీ, మేనేజ్మెంట్ కానీ, గేమింగ్ యానిమేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఓవర్సీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కానీ అండ్ టాప్ యూనివర్సిటీస్ ఇన్ నార్త్ ఇండియా కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకొని వాళ్ళు అక్కడ స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఈవెంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ ఎంసెట్ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ ఒరిజినల్ ఫీ స్ట్రక్చర్ 3 lakhs చేంజ్ ఉంది.
మన ఈవెంట్కి ఎవరైతే 980 అబోవ్ మార్క్స్ వస్తారో వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్, కంప్లీట్గా ఫ్రీ 4 ఇయర్స్కి. అయితే ఇలాంటి యూటిలైజ్ చేసుకోవడం వాళ్ళకి అవసరం. అండ్ ఈ ఇన్ఫర్మేటివ్ సెమినార్స్ ఎలా ఉంటాయంటే ఎస్పెషల్లీ కౌన్సిలింగ్ గురించి చెప్పాలి. ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా సిస్టమ్ మీద డిపెండ్ అయిన కౌన్సిలింగ్. అయితే చాలామంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇంజనీరింగ్ చదువుకుని ఉంటేనేమో వాళ్ళ కౌన్సిలింగ్ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. ఫస్ట్ టైం ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి స్టూడెంట్కి ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమీ తెలియదు, అది కొంచెం కాంప్లికేటెడ్ లాగానే ఉంటుంది. ఇలాంటి సెషన్స్కి వచ్చినప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ స్టార్టింగ్ స్టెప్ ఏదైతే ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని లాగిన్ ఐడి చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా అక్కడ మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే నెక్స్ట్ వాళ్ళు రియల్గా వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి తప్పిదం చేయకుండా ఉంటారు. అయితే దిలీప్ జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఫెస్ట్ ముఖ్యంగా మీరు ఇలా స్టార్ట్ చేయడానికి, ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేయడానికి ప్రధానంగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అసలు? ఏ ఒక్క తెలివైన విద్యార్థి, మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేని స్టూడెంట్ ఏ ఒక్కరు కూడా సమాచార లోపంతో అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఎవరు కూడా లాస్ అవ్వద్దు. ప్రతి ఒక్క విద్యార్థికి ఫస్ట్ తనకున్న సోర్స్ ఆఫ్ అంటే అవకాశాలు ఏమున్నాయి ఫస్ట్ తెలియజేయాలి. అవకాశాలతో పాటు ఏమేమి కోర్సెస్ ఉన్నాయో తెలియజేయాలి. ఇంజనీరింగ్లో టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఏందో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంజనీరింగ్ అనుకుంటే వాళ్ళకి మొబైల్కి వచ్చిన మెసేజ్ లేకపోతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా అదే కాలేజ్ అనుకుంటారు. మన రాష్ట్రంలో దాదాపు 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ప్లస్ 15కు పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్కి సంబంధించినవి 18కి పైన కాలేజెస్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పూర్తిగా తెలియజేసినాము. ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ కాలేజ్కి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది, ఏ కాలేజ్కి న్యాక్ ఏ+ అక్రిడేషన్స్ ఉన్నాయి, ఏ కాలేజ్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, ఏ కాలేజ్కి క్యూఎస్ రేటింగ్ ఉంది. ఇవన్నీ తెలియజేసినప్పుడు ఒక స్టూడెంట్ బెటర్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ అని వాళ్ళ పేరెంట్ ఫోర్స్తో వచ్చాడు. మన ఈవెంట్కి వచ్చిన తర్వాత అక్కడ డిఫరెంట్ కోర్సెస్ అన్నీ తెలుసుకున్నాడు. ఆ అబ్బాయికి గేమింగ్ యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఏమేమి చెప్తారో చూడాలి, ఆ కోర్స్ చూస్ చేసుకుంటే ఏమేమి సిలబస్ ఉంటుందో తెలుసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కామని మేము చెప్పము, బట్ అక్కడ ఏంటంటే తను ఒకేసారి ఆ 100 కాలేజీలు తిరగాలంటే తనకి అట్లీస్ట్ 2 months టైం పడుతుంది. అప్పటికే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. సో ఈ సమయంలో ఆ ప్లేస్లో ఒకేసారి అన్ని యూనివర్సిటీస్ని కాంటాక్ట్ అయ్యి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు ఏ కాలేజ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఏ కాలేజ్కి ఏం అక్రిడేషన్స్ ఉన్నాయి, ఏ కాలేజ్కి ఏం ర్యాంకింగ్స్ ఉన్నాయి, అక్కడ ప్రీవియస్ స్టూడెంట్స్ అల్యూమినీ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హాస్టల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కావాలి కొంతమంది స్టూడెంట్స్కి. అలాంటివి అక్కడ ఉన్నాయా లేవా, ఇవన్నీ ప్రత్యక్షంగా కాలేజ్ మేనేజ్మెంట్నే అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఎలాంటి కాలేజ్ కావాలనుకుంటున్నారో అలాంటి కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి విజిట్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే అంటే ఎడ్యుకేషనల్ ఫెయిర్కి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈవెంట్కి చాలామంది రావాలని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడికైనా మన ప్రెజెన్స్ కావాలి అనుకుంటే మెయిన్గా మన అర్హతలు తెలుసుకుంటాం. అసలు ఎవరెవరు రావాలి, ఎలా రావాలి, అసలు కావాల్సినవి ఏంటి? అసలు ఎడ్యుకేషన్ ఫెయిర్కి మెయిన్ ఏంటంటే డిప్లొమా అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఏ స్టూడెంట్ అయినా ఎలిజిబులే. అంటే వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్లో ఆప్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి మనము ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని రావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన ఈవెంట్ హాల్ కెపాసిటీ సెషన్ వైజ్ 500 ఉంటే ఆ 500 ఫిల్ అయిపోయి చాలామంది బయట వెయిట్ చేశారు. అలాంటి పరిస్థితి జరగకుండా ఉండడానికి ఇప్పటికే మనం ఒక 2500 రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసాము ఫస్ట్ డేకి. ఈ ఈవెంట్కి రావాలనుకుంటే ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని రావచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఫ్రీ ఎంట్రీ, మనం ఏం ఛార్జ్ చేయం స్టూడెంట్ దగ్గర. ఇంకొకటి మీరు ప్రధానంగా మెన్షన్ చేశారు, అదేంటి వర్క్షాప్స్ ఒకటి మెన్షన్ చేశారు, గెస్ట్ స్పీకర్స్ అన్నారు. అసలు ఏంటి, ఎవరెవరు రాబోతున్నారు? ఓన్లీ నేను ఒక్కడినే అక్కడ కౌన్సిలింగ్ గురించి చెప్పినా, కాలేజ్ గురించి చెప్పినా అంత ఇంట్రెస్ట్ చూపించరు. దానితో పాటు చాలామంది స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ మీద ఆసక్తి రావాలి. కొంతమంది పేరెంట్స్ అంటుంటారు మా అబ్బాయి చెప్పినట్టు వినడు అంటారు. అలాంటి వ్యక్తుల కోసము. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అంటుంటారు సార్ నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ రావట్లే, కాన్సన్ట్రేషన్ పెరగట్లే అంటుంటారు. ఇలాంటి వాళ్ళ కోసము ఇది స్టార్టింగ్ స్టేజ్. ఈ ఇండక్షన్ ఈ టైంలో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము, గంపా నాగేశ్వరరావు గారు కానీ, సుధీర్ సండ్రా కానీ ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చేసి మోటివేషనల్ క్లాసెస్ చెప్తున్నాము. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉస్మానియా జేఎన్టీ నుంచి వైస్ ఛాన్సలర్స్ అండ్ ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా మందికి ఇంజనీరింగ్లో ఒక అపోహ, ఓన్లీ కంప్యూటర్ సైన్స్కే జాబ్స్ ఉన్నాయా, మిగతా వాటికి లేవా అని. ఒకవేళ నాలాంటి వ్యక్తి చెప్తే మీరు అలానే చెప్తారు, మీదే ఉంది సార్ అంటారు. అదేదో నేను యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని తీసుకొని వస్తే నిజంగా వాళ్ళకున్న అనుభవాన్ని అంతా
చూపించి అసలు ఏ కోర్స్ తీసుకుంటే ఎలాంటి జాబ్ అవకాశాలు ఉన్నాయి. సీరియస్లీ చెప్పాలంటే చాలామంది ఈ సిఎస్సికే మంచి అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు. రీసెంట్గా మీరు కూడా పేపర్లో చూసి ఉండొచ్చు, ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ తీసుకున్న వ్యక్తికే హైయెస్ట్ పే ప్యాకేజ్ వచ్చింది 77 lakhs. అంటే ఒక ఇంజనీరింగ్లో ఒక బ్రాంచ్కి అవకాశాలు ఉంటాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ సెషన్లో అలాంటి స్పీకర్స్ రావడం వల్ల వాళ్ళు చెప్పిన మాట విని మేబీ వాళ్ళు ఏమైనా చేంజ్ అవుతారేమో తెలియదు. మరి చాలామంది ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతాం అంటారు, సీట్స్ ఏమో తక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎక్కువ. మరి మిగతా వాళ్ళైనా అడ్జస్ట్ అవ్వాలి తర్వాత. ఎస్, మరి వాళ్ళు ఎలాంటి గ్రూపులు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇంజనీరింగ్ ఎప్పుడు కూడా సీట్లు ఏమీ అయిపోవండి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే దాదాపు 1,13,000 సీట్లు ఉన్నాయి. కానీ దాంట్లో కొన్ని బెస్ట్ యూనివర్సిటీలో క్యాంపస్ అలా చూసుకుంటున్నప్పుడు చాలా మందికి బెస్ట్ తక్కువ. కలర్ సీట్లు రావు. అలాంటి వాళ్ళు మనకి అదర్ స్టేట్స్లో రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, చెన్నై కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇక్కడ చాలా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి కాలేజీలో సీట్ రానప్పుడు ఎక్కడో ఒక దగ్గర చదువుకోవాలనుకుంటే అదర్ స్టేట్కి వెళ్ళొచ్చు. అసలుకి ఇంజనీరింగే ఇంట్రెస్ట్ లేదు. ఇంజనీరింగే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందే ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా సియూఈటీ కానీ, ఐపీ మ్యాట్ కానీ, ఐసర్ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి మార్చ్ ఏప్రిల్లోనే ఉంటాయి. అప్పుడు మనం ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాసి ఉంటే మనకి ఎక్కడో ఒక దగ్గర సీట్ వచ్చేది. అయినా పర్లేదు, ఇంజనీరింగ్తో పాటు ఇంకేదైనా బెస్ట్ చేసుకోవాలి అనుకుంటే బీబీఏ ఉంది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అది వద్దు. హోటల్ మేనేజ్మెంట్ ఉంది, సరే కొంతమందికి ఇష్టం ఉండదు హోటల్ మేనేజ్మెంట్ అంటే. అఫ్ కోర్స్ బీబీఏ చాలా మంచి కోర్స్. బీబీఏ అయిపోయిన తర్వాత క్యాట్, మ్యాట్, గ్జాట్ ఎలాంటి ఎగ్జామ్ రాసేసి ఏ ఐఐఎమ్స్లో ఎంబీఏ చేసినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అబ్రాడ్కి వెళ్ళి ఎంబీఏ చేసినా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ ఒక్క కోర్స్కే మంచి ఫ్యూచర్ ఉంది, ఈ కోర్స్ చదివితేనే లైఫ్ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఏ కోర్స్కైనా సమానమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అండ్ చాలామంది అంటారు ఇంజనీరింగ్లో ఓన్లీ సిఎస్సికి మాత్రమే డిమాండ్ అంటారు. మీరు చూస్తుండండి, ఇంకొక 2-3 years తర్వాత సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లకి చాలా డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందుతుంది. సివిల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడూ ఆగదు. మెకానికల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చాలా పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రికల్ ఈరోజు ఈవీ జనరేషన్ కానీ, లేకపోతే మనకి ఈరోజు సోలార్ పవర్ కానీ, ఎవ్రీథింగ్ అంతా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆ కోర్స్లో ఇంటేక్ తగ్గుతూ ఉంటే, ఆ కోర్స్లో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ తగ్గుతూ ఉంటే భవిష్యత్తులో వాళ్ళ కొరత ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి చాలా డిమాండ్ ఏర్పడుతుంది. బ్రాంచ్ ఏదైనా సరే ఫస్ట్ మీ ఆసక్తి ఇంపార్టెంట్. ఆసక్తి ఉంటేనే జాయిన్ అవ్వండి. అండ్ ఒకరి ఫోర్స్ వల్ల మాత్రం ఎప్పుడూ జాయిన్ అవ్వద్దు. అందులో ముఖ్యంగా పేరెంట్స్ ఫోర్స్ వల్ల అసలుకి జాయిన్ అవ్వద్దు. ఫస్ట్ మీరు మీ అంతటా మీరు ఏం కోర్స్ చదివితే బాగుంటుంది, ఆ చదివే కోర్సులో ఎలాంటి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, ఏం సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకే. సో దినేష్ గారు, ఫైనల్గా ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిఫోరే మీరు ఒక నోట్ కింద చెప్పారు ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి, బట్ రిజిస్ట్రేషన్ అలాంటి ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా? ఈ ఈవెంట్కి ఫ్రీ ఎంట్రీ ఎందుకు పెట్టామంటే అందరూ కూడా డబ్బులు పే చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. బట్ మనకి ఈవెంట్కి ఎలాగో స్పాన్సర్స్ కూడా ఉంటారు కాబట్టి నో నీడ్ ఆఫ్ గెటింగ్ మనీ ఫ్రమ్ పేరెంట్స్, స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనము ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటాయి. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ ప్రాబ్లం ఉండదు సీటింగ్ కానీ. అండ్ నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్స్ కూడా మనము 31st ఈవెంట్ కాబట్టి 30th ఈవినింగ్ వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. 31st మార్నింగ్ విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.